ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్న దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృపతో ప్రభు మనల్ని బలపరిచి మరలా ఈ ఉదయకాలం ఇటు రీతిగా ప్రభుని స్తుతించుకోవడానికి ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన భాగ్యమును బట్టి ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ దినాన దేవుని వాక్యములోనికి వెళ్దాం. 121వ కీర్తన 7వ అధ్యాయమును మనం చూసుకున్నట్లయితే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఈ ఒక జూలై మాసము ఈ మొదటి దినాన ప్రభు మనందరికీ ఇస్తున్న వాగ్దానం. గత కాలంలో అనేకమైన అపాయముల నుండి, అనేకమైన శ్రమల నుండి మనం వెళ్ళినప్పటికీ కూడా ఆయన సురక్షితమైన రెక్కల చాటును మనల్ని కాచి కాపాడి ఈ 7వ నెల మొదటి దినమున ఆయన సన్నిధాత్మను, ఆయన కృపచేత ప్రభు మనల్ని బలపరిచి మరలా ఈ నూతనమైన రోజును మనం చూడడానికి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యం బట్టి ప్రభుని స్తుతించవలసి ఉన్నారు. దేవుని రక్షణ నీ నివాసం అయితే నీ జీవితంలోనికి వచ్చే ఏ అపాయమైన నిన్ను సమీపించకుండగా ప్రతి దానిని వెనక పెట్టడానికి, దానిని ఎదిరించడానికి నీ ముందు ఎటువంటి శ్రమ పనిచేయకుండా ఆయన కృపా కాపుదల నేను కాపాడడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఇది మన జీవితంలో ఏ అపాయములోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఆయన మనకు నివాసంగా మార్చబడాలి, ఆయన మన రక్షణగా మార్చబడాలి. ఆయన కృప చేత మనం బలపరచబడినప్పుడు ఆయన రక్షణ మనకు సాహస కార్యమును చేయడానికి శక్తిని కలగజేస్తుందని మర్చిపోవద్దు. ఈ లోకంలో మనం ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలు, ఆపదలు ఎదురవచ్చు. కానీ దేవుడే మనకు రక్షణ కోటగా ఉన్నప్పుడు మనము చేస్తున్న ప్రతి ఒక్క పనిలో కూడా విజయమును చూడడానికి అధైర్యపడవలసిన అవసరము లేకుండా ఆయన మనలను కంటికి రెప్పలాగా కాపాడడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మరి దినాన్న నీకు ఎదురవుతున్న ప్రతి ఒక్క శ్రమలో నువ్వు విజయాన్ని చూడాలంటే, అద్భుతములను పొందుకోవాలంటే, ఈ నూతనమైన దినంలో నీ జీవితంలో ఘనమైన కార్యములను చూడాలంటే ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి. ఎవరు నీకు తోడుగా ఉండాలి? ప్రభు మనకు తోడుగా ఉండాలి. ఎవరికైతే యాకోబు దేవుడు సహాయకుడిగా ఉండునో వాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నీ జీవితంలో కూడా ఆ గొప్ప దేవుడిని నువ్వు రక్షణగా చేసుకున్నట్లయితే, ఆ గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకుని విశ్వాసముతో నువ్వు కొనసాగింపబడినట్లయితే, దేవుని కాపుదల పగలు రాత్రి అనే తేడా లేకుండా మనకు తెలియకుండా వచ్చే ఆపదలను సైతము ఆయన ముందే గ్రహించి తన చాటున మనలను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచడానికి ఆయన సంసిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన మనకు రక్షణగా మార్చబడాలి, ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా మార్చబడాలని ప్రభు పేరట మనవి చేస్తున్న లోకము మనల్ని ఏ కార్యమును కూడా చేయకుండా చెదిరిపోయేలా మన జీవితాలను చేస్తున్నప్పటికీ దేవుని రక్షణ మనల్ని ఎన్నడూ ఎప్పుడు విడిచిపోదని జ్ఞాపకం చేసుకోవాలి. అంచెలంచెలైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంచెలంచెలుగా ప్రభు మనలను దీవిస్తాడు. ఎలాంటి భయాందోళనలను మనకు కలిగిన వాటన్నిటి నుండి మనలను దాటించి మనకు సంపూర్ణమైన భద్రతను ఆయన కలగజేయడానికి సహాయకుడైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. నా ప్రియనేస్తమా, చుట్టూ ఉన్న గందరగోళాలను చూసి నాకెవరు అండగా ఉంటారని కలవరపడుచున్నావేమో. అయితే అధైర్యపడకు, నిన్ను కాపాడే దేవుడు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు. ఆయన తన ప్రేమతో నిన్ను కాపాడుతూ నీ ప్రతి అడుగు ఒక బలమైన సాధనముగా, ఒక బలమైన రక్షణ కోటగా ఆయన చేయడానికి సంసిద్ధంగా ఉండే దేవుడని మర్చిపోవద్దు. ఇదే ఈ ఒక నూతన మాసములో, నూతనమైన రోజున ఏ అపాయములు గుండా నువ్వు వెళ్ళకుండా ఆయన కాపుదల మనకు కావాలంటే ఆయన యందు విశ్వాసముతో, ఆయన యందు నిరీక్షణతో, ఆయన యందు భయభక్తులతో మనము గడిపేవారిగా, ఆయనను మనము ఆధారం చేసుకున్న వారికి, ఆయనను మనము ఆధారం చేసుకుని ఆయన యందు విశ్వసించిన ప్రతి వారిని ఆయన కాపాడడానికి, సంరక్షించడానికి ఏదైనా చేయగలిగిన సమర్థుడు. ఆయనకు అసాధ్యమంటూ ఏదీ లేదు. ఈ దినాన్న, ఈ నూతనమైన రోజును
దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించి విజ్ఞాపన చేయి. అయ్యా, ఏ అపాయం రాకుండా నన్ను కాపాడయ్యని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభు యొక్క కృప నీకును నీ కుటుంబమునకును సమాధానార్థమే వాడి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, అయ్యా, గతించిన దినములన్నీ మమ్మల్ని ఎంతగానో బలపరిచావు. ఈ దినము నీ బలమైన శక్తితో మమ్మల్ని నడిపించండి. జరుగుతున్న దినములన్నీ కూడా నీ నూతనమైన బలము చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ దినము నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ఒక్క పనులలో, వారి జీవన పదంలో విజయమును, ఆశీర్వాదము, అభివృద్ధిని దయచేయండి. సమృద్ధిని దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, ప్రతి వారికి మంచి ఆరోగ్యము, ఈ దినమంతా జీవన విజయం దయచేసి ఏ కాపుదల మాకు కావాలో దానిని మేము సంపాదించుకునే శక్తి మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో దేవుని కృపా కాపుదలు ఉండి నడిపించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు.